తెలంగాణ వ్యాప్తంగానే రాష్ట్ర స్థాయి రిక్రూట్మెంట్ అయితే ఏదైతే జరిగిందో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో దాంట్లో జియో నెంబర్ 46 అనేది ముఖ్య కీలకంగా ఉంది. మరి దాన్ని రద్దు చేయాలని మనకి ఇక్కడైతే పెద్ద ధర్నా అయితే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. సార్, ఇంత పెద్ద ధర్నా చేయడానికి గల కారణం? జివో నెంబర్ 46 అనేది గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వివి శ్రీనివాస్ ఆంధ్ర పాలకులకు ఆంధ్రాలో సెటిల్ అయి ఇక్కడ దొంగ సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళకి జాబులు ఇప్పించడానికి జివో 46 తీసుకొచ్చిర్రు. దీనికి చాలామంది మెరిట్ స్టూడెంటు మన తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే హైదరాబాద్కు దూరంగా ఉంటారో ఆ జిల్లాలకు సంబంధించిన అన్ని అభ్యర్థులు ఎలక్షన్ ముందు నుంచే మాకు మెరిట్ మార్కులు వచ్చినాయి, 120, 130 వచ్చినా మాకు జాబులు రాలేవు. హైదరాబాద్ సరౌండింగ్లో ఉండే ఆంధ్ర సెటిలర్స్కు దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకొని 52కు 62కు 72కు జాబులు వచ్చినాయి, మాకు న్యాయం చేయండి అని బీఆర్ఎస్ని అడిగితే వాడు ఎవడు పట్టించుకోకపోతే ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్ పార్టీని వీళ్ళు అధికారంలోకి తీసుకొచ్చినాక వీళ్ళు మా గురించి మాట్లాడండి, చర్చలు జరపండి అంటే రేవంత్ రెడ్డి గారు ప్రజల ఆశీర్వాదం నిరుద్యోగుల పోరాటంతో వచ్చిందని చెప్తున్నాడు. నిరుద్యోగుల పోరాటం చేసిన దాంట్లో జివో 46 మెంబర్స్ ఉన్నారా లేరా? మరి జివో 46 మెంబర్స్ అత్యంత ఎక్కువ కష్టపడ్డారు. వీళ్ళతో చర్చలు జరపకుండా అసెంబ్లీలో అన్ని విషయాలు మాట్లాడుతురండి. రెవెన్యూ, బడ్జెట్, ఇది కాళేశ్వరం, మేడిగడ్డ అన్ని విషయాలు మాట్లాడినప్పుడు ఈ జివో 46 గురించి ఎందుకు మాట్లాడతలే? గ్రూప్ 1 గురించి మాట్లాడిరు, గ్రూప్ 2 గురించి మాట్లాడిరు, ప్రవళిక ఇష్యూ మాట్లాడిరు, జనార్దన్ రెడ్డితో రాజీనామా చేయించిర్రు, మెగా డిఎస్సి గురించి మాట్లాడిరు. మరి ఇన్ని మాట్లాడిన వాళ్ళు జివో 46 అభ్యర్థులు, పోలీస్ అభ్యర్థుల గురించి నోరెందుకు మెదపట్లేదని చెప్పేసి నిరసనగా, శాంతియుత నిరసనగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో పర్మిషన్ తీసుకొని చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఇక్కడ ధర్నా చేస్తున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఏర్పడింది, ఆ గవర్నమెంట్కి ఈ సందర్భంగా పోలీస్ రిక్రూట్మెంట్లో జియో నెంబర్ 46 గురించి ఏం చెప్పాలి? జివో 46 గురించి చర్చలు జరపాలి. ఫస్ట్ వీళ్ళ అభ్యర్థులకి జరుగుతున్న అన్యాయం ఏంది వీళ్ళతో కలిసి కూర్చుండి మాట్లాడితే కదా వీళ్ళ అన్యాయం జరుగుతుంది. ఈయన పేరు అజయ్, మంచిర్యాలలో ఉంటాడు. అన్నా మాకు మంచి మార్కులు వచ్చినాయని మేము అందరికి స్వీట్లు పంచుకున్నాము, అన్నీ పంచుకున్నాము, ఊర్లలో చుట్టాలకు బంధువులకు చెప్పుకున్నాము. ఇన్ని మార్కులు వచ్చిన తర్వాత తీరా రిజల్ట్ చూస్తే మా పేరు లేదు. ఆల్రెడీ ఒకటి కేసు పెండింగ్లో ఉంది, హైకోర్టులో పెండింగ్లో ఉండగా కూడా 4 మార్కులు కలిపేది అనేది వీళ్ళు రిజల్ట్ ఇచ్చారు. మా జీవితాలతో ఆడుకుంటున్నారు, మేము తల ఎక్కడ పెట్టుకుని తెలియట్లేదు. ఒక్కొక్కసారి కొందరు అభ్యర్థులు అంటారు మాకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటారు. ఒక 2-3 అభ్యర్థులు చనిపోయినారు కూడా, దేవార్జున్ అని, హరిప్రసాద్ అని. ఇంతమంది చచ్చిపోతున్నా మీరు చర్చలు జరుపుతలేరు. ఫస్ట్ వీళ్ళని పిలిచి చర్చలు జరపాలని మనం కోరుకుంటాం, అంతే కదా? మా డిమాండ్ చర్చలు జరపాలి. అయితే ఈ రిక్రూట్మెంట్లో ఎట్లా అంటే జియో నెంబర్ 46 ఏంటంటే అన్ని ప్రాంతాలకి సమానంగా జాబులు రావాలన్నట్టు, ఏ ప్రాంతం వల్ల ఆ ప్రాంతంలో ఉండాలన్నట్టు ఉంది కదా. మరి దాన్ని ఎలా సమర్థిస్తారు? మేము ఏమంటున్నామంటే స్టేట్ లెవెల్ జాబులు ఉంటాయి దీంట్లో. స్టేట్ లెవెల్ జాబులకు మనం క్యాపిటల్ రాజధాని అనేది హైదరాబాద్ అందరికీ రాజధాని, ఏ ఒక్కోళ్ళకు అనేది రాజధాని కాదు. వేరే రాష్ట్రంలోకి మీరు వెళ్ళండి, ఎక్కడ పోయినా ఇప్పుడు హైకోర్టు ఉందండి, హైకోర్టును కూడా ఇక్కడ ఇప్పుడు ఏదైతే జివో 46 తీసుకురండి, హైకోర్టు కూడా కాదు, పోస్టులు కాదు, న్యాయం కూడా ఇక్కడ వాళ్ళకే చేయండి, కోర్టును కూడా ఇక్కడ వాళ్ళకే వర్తింపజేయండి. అట్లనే అసెంబ్లీని కూడా జివో 46 అనేది ఒకటి తీసుకురండి. ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఇక్కడ ఎవరైతే 16 జిల్లాలు అంటున్నారో హైదరాబాద్ చుట్టూ, వీళ్ళకి పెట్టండి. తర్వాత ఏవైతే ఉమ్మడి 17 జిల్లాలు ఇంకా వేరే ఉన్నాయో ఆ జిల్లాలకు కూడా ఒక అసెంబ్లీ, ఒక సెక్రటరేట్, ఒక హైకోర్టు చేయండి. ఈ రాష్ట్రాన్ని 2గా విడగొట్టండి. ఇంకెందుకు రా, మాకు జాబులకు ఎలిజిబుల్ కానప్పుడు క్యాపిటల్ అనేది అందరికి ఉంటుంది, ఎక్కడైనా అందరు రావచ్చు, అందరు పోవచ్చు. ఒకప్పుడు ఆంధ్ర, రాయలసీమలు కానీ వేరే రాష్ట్రమోడు ఇక్కడికి రావద్దు, ఫ్రీ జోన్ ఉండొద్దు, వేరే వాళ్ళకు ఫ్రీ జోన్ ఉండొద్దు అన్నాం. కానీ ఇలా తెలంగాణలో పుట్టినోడికే ఫ్రీ జోన్ లేకుండా చేసిర్రంటే ఇది దుర్మార్గము. ఇది భవిష్యత్తులో ఇక్కడ తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కడికి అన్యాయం జరుగుతుంది. ఈవెన్ హైదరాబాద్ సరౌండింగ్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు కూడా రావు జాబులు. మొత్తం ఆంధ్ర సెటిలర్స్ కానీ, రాజస్థాన్ కానీ, ఇంకా నార్త్ ఇండియన్ కానీ, మహారాష్ట్ర, గుజరాత్ ఎవరన్నా వచ్చి 4 ఏళ్ళు కంటిన్యూగా చదువుకుంటే బోనఫైడ్ ఇచ్చేస్తారు. కొందరు ఇవ్వకపోయినా దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వేరే రాష్ట్రమోడే ఇక్కడ జాబులు చేయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడున్న ప్రతి ఒక్కడు కూడా, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా జియో 46 పైన కొట్లాడాల్సిన బాధ్యత ఉందని మేము తెలియజేస్తాం. నిరుద్యోగత పెరుగుతుంది కదా, దాని మీద ఏమని అంటారు? గవర్నమెంట్కి ఏం చెప్తారు?
అదే అన్న, ఇవి ఫస్ట్ పారదర్శకంగా మా నిరుద్యోగులు ఎప్పుడు కూడా నిరుద్యోగ భృతి అనో మా అందరికి జాబులు అని ఎవడు అడగలేదు. మా జాబులు పారదర్శకంగా జరపండి, నిజాయితీగా జరపండి, కష్టపడ్డోడికి మెరిట్ వచ్చినోడికి మంచి మార్కులు వచ్చినోడికి జాబులు ఇవ్వండి. మాకు జాబ్ వస్తే మేము చేస్తాం, రాకపోతే మాకు ఇంటికాడ వ్యవసాయం ఉంటే వ్యవసాయం చేసుకుంటాం, వేరే కంట్రీ పోవాలనుకుంటే కంట్రీ పోతాం, వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం చేస్తాం. కానీ జాబులు నింపే దగ్గరనే ఇంత అవకతవకలు చేస్తూ, ఇంత మోసాలు చేస్తూ, కుట్రలు చేస్తూ చదవనోడికి జాబులు ఎట్లా ఇస్తారని అడుగుతున్నారు. తప్ప అడగడం తప్ప? రేవంత్ రెడ్డి గారు చర్చలు జరపాలనా వద్దా? అది ఇప్పుడు ఏదైతే మనకు మెయిన్స్లో అయితే 4 మార్క్స్ తప్పుడు అది తెలుగులోకి అనువాదించడంలో తప్పులు అయితే ఉన్నాయని అంటున్నారు కదా, అవి దాని మీద కోర్టు నుండి ఎటువంటి ఆదేశాలు రాకముందుకే రిజల్ట్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అదే అదంతా తప్పే. మొత్తం ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతిదీ తప్పులే ఉన్నాయన్న. ప్రిలిమ్స్ పెట్టినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలు అందరికి సమానంగా మార్కులు అన్నారు. దాని గురించి 2-3 నెలలు కొట్లాడాల్సి వచ్చింది. మళ్ళీ లాంగ్ జంపులు, రన్నింగ్లు వేరే రాష్ట్రంలో ఉన్నదానికంటే ఎక్కువ పెట్టడము, షార్ట్ పుట్ ఎక్కువ పెట్టడము, దానికి కోసం ప్రాక్టీస్ చేయడము, అంటే దేశంలో ఎక్కడ లేనటువంటి కథలు పడ్డరు. తర్వాత తప్పులు, తడాకలు, అది ఉంది ఇది ఉంది, ఇవన్నీ తప్పులే ఉన్నాయి. ఇక లైసెన్స్ ఉన్నోడు గట 3 మార్కులు పెడతారట. ఎవడన్నా ఎలా చదువుకునేటోడు లైసెన్స్ ఒక్కోసారి అప్లై చేస్తారు, అప్లై చేయరు. అంటే వాళ్ళు జాబులు అమ్ముకోవడం కోసం ఇవన్నీ కథలు పడ్డారు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఒక్కటే అంటున్నాం, ఫస్ట్ వీళ్ళతోని చర్చలు జరపండి. వీళ్ళు చెప్పేది న్యాయం అనిపిస్తే న్యాయం చేయండి, న్యాయం లేకపోతే న్యాయం లేదని చెప్పండి. కానీ ఎన్నికలకు ముందు వీళ్ళే మేము మీకు న్యాయం చేస్తాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు, సీతక్క, శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క వీళ్ళందరూ అన్నారు. కాబట్టి మేము చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాం. నిన్న ఒక 150 మంది అభ్యర్థులు అయితే జియో నెంబర్ అలానే ఉండాలని ఇవ్వడం అయితే జరిగింది. దాని మీద అదే అన్న, వాళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు అంటున్నారేమో, అక్కడ వాళ్ళని పిలవండి, ఇక్కడ వాళ్ళని పిలవండి. న్యాయం ఎట్లా ఉంది, ధర్మం ఎట్లా ఉంది, అన్ని రాష్ట్రాలలో ఏం నడుస్తుంది?